వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో నూరి ఫాతిమా ఆధ్వర్యంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులకు పాయసం, మంచినీరు ఆమె స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్ నూరి ఫాతిమా మాట్లాడుతూ ముస్లిం సోదరులందరికీ మిలాద్ ఉన్ నబీ శుభాకాంక్షలు తెలియజేశారు. సర్వ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన ప్రవక్త మొహమ్మద్ చూపిన సన్మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. మాజీ శాసనసభ్యులు షేక్ మహమ్మద్ ముస్తఫా ఎల్లప్పుడూ ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధిగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని గుర్తు చేశారు. అలాంటి నిస్వార్థ ప్రజానేతపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. ఫస్ట్ పోస్ట్ చేయండి, పోసేసుకోండి మొత్తం గ్లాసులో అందరికీ నమస్తే. వందనాలు. ఈరోజు ప్రతి ఒక్కళ్ళు కూడా మొహమ్మద్ గారి సందర్భంగా దాదాపుగా ఆయన ముఖ్య ఉద్దేశం లెట్ us ఫాలో వాట్ ప్రాఫిట్ మొహమ్మద్ గారు అంటే ఆయన చెప్పిన ఆదేశాలు మేరకు కానీ లేకపోతే లాస్ట్ ప్రాఫిట్ మేము నమ్మేది, మేము ఆచరణలో తీసుకునేది ఈరోజు మైనారిటీస్ కానీ ముస్లిమ్స్ ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని చూడాలి, పేదవాడిని చూడాలి, పేదవాడి ఆర్తనాదాలు విధానం వాళ్ళకి కాలు ఉంటే లేకపోతే వాళ్ళకి ఏదైనా భోజనం పెట్టాలన్నా లేకపోతే సహాయం చేయాలన్నా మన వంతు సహాయం అంతా చేయాలి మెసేజ్ జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మేము పాయసం పంపిణీ కార్యక్రమం చేపడతాము. ఈరోజు కూడా నాన్నగారు మరి ఆయన ఆదేశాల మేరకు ఆయన ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కక్ష సాధించడం వల్ల ఆయన ఈరోజు జైల్లో ఉన్నారు. అయినా కూడా ఆగకూడదు, మన లక్ష్యం మనం పేదవాడిని చూడాలి, పేదవాడికి ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయం చేయాలి, మనం తోడుండాలి అని చెప్పిన ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్తూ మరి ఈరోజు పాయసం పంపిణీ కార్యక్రమం కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి జరగాలని, ప్రతి కుటుంబాలు కూడా మంచిగా ఉండాలని, అలాగే ఎవరు మా నాన్న మీద ఏ ఆరోపణలు చేశారో వాళ్ళ మనసు మారాలని, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఈరోజు తప్పుడు ఆరోపణలు మా నాన్న మీద జైల్లో పంపించారు, వాళ్ళ మనసు మారి ఖచ్చితంగా మారింది, ఖచ్చితంగా నిజం అనేది బయటకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు.